తన కెరీర్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన 12-13 వయసులో అండర్ 14 టోర్నమెంట్ కోసం చాలా కష్టపడ్డానని గంభీర్ పేర్కొన్నాడు. కానీ సెలెక్ట్ కాలేదని, అయితే ఎంపిక కాకపోవడానికి కారణం తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. కాళ్లు పట్టుకోలేదనే కారణంతో సెలెక్టర్లు అతనిపై వేటు వేశారని తెలిపాడు. జట్టులో స్థానం కోసం ఆ పని ఎప్పటికీ చేయకూడదని, మరింత కష్టపడి ఎంపికయ్యేలా సంకల్పంతో ప్రయత్నించానని అన్నాడు. ఆ తర్వాత అండర్ 16, అండర్ 19 రంజీ ట్రోఫీ భారత జట్టుకి ఎంపికయ్యానని గంభీర్ వివరించాడు. అయితే ఈ క్రమంలో విఫలమైన కొన్ని సందర్భాల్లో ఎన్నో విమర్శలు, సూచనలు ఎదుర్కొన్నానని తెలిపాడు. క్రికెట్కు ముగింపు పలకాలని, బిజినెస్ చూసుకోవాలని సన్నిహితులు సూచించారని చెప్పాడు. అయితే తనకి కుటుంబం కంటే క్రికెటే ఎక్కువ అని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోలేకపోయారని అన్నాడు. అయితే భారత్ తరపున గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్లో టీమిండియా విజయం సాధించడంలో గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గంభీర్ రాకతో కేకేఆర్ నూతన ఉత్సాహంతో విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్ కు దూసుకువెళ్లింది.